Hi, hello, and welcome to all the movie lovers out there. Welcome to Critic View. Let's continue to love Telugu cinema. Here is our movie review of Coolie, starred by superstar Rajinikanth, Nagarjuna, Amir Khan, Shobin Shahir, Upendra, and many other lead actors. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇట్ వాజ్ ఓకే గుడ్, ఒక మంచి హానెస్ట్ అటెంప్ట్ అని చెప్పాలి. ఈ ఏజ్లో రజనీ సార్ అలాంటి యాక్టింగ్ చేయడం మామూలు విషయం కాదు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, ఒక పోర్ట్లో ఉన్న షిప్పింగ్ కంపెనీలో కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి. కొన్ని కారణాల వల్ల రాజశేఖర్ అక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది. అసలు రాజశేఖర్ ఎవరు? దేవాకి రాజశేఖర్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి? అసలు ఆ పోర్ట్లో రాజశేఖర్ ఎందుకు వర్క్ చేయాలనుకుంటున్నారు? దేవాకి ఆ పోర్ట్కి సంబంధం ఏంటి? దేవా ఆ పోర్ట్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇలాంటి మరెన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ మూవీ చూసి తెలుసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, తలేవార్ ఎంట్రీ వాజ్ స్కూల్ అనే చెప్పాలి. మంచి డీసెంట్ ఎంట్రీతో వస్తారు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగానే స్టార్ట్ అవుతుంది, అలా స్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది. కొద్దిగా స్టోరీలోకి ఇన్వాల్వ్ చేస్తూ, మధ్య మధ్యలో కొద్దిగా కామెడీ చేస్తూ, అలా మౌనిక సాంగ్ కూడా ఫస్ట్ హాఫ్లో కంప్లీట్ అయిపోతుంది. ఒక మంచి ప్లాట్ ట్విస్ట్తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. ఒక డీసెంట్ ఇంటర్వెల్తో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వాజ్ కూల్ అనే చెప్పాలి. ఇట్ వాజ్ వర్క్డ్ వెల్. ఇంటర్వెల్లో నాగార్జునకి తలేవకి మంచి సీన్స్ పడతాయి. ఒక మంచి ప్లాట్ ట్విస్ట్తో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది. కమింగ్ టు సెకండ్ హాఫ్ అలా స్లోగా స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్లో ట్విస్ట్స్ అండ్ రివీల్స్ ఎక్కువ ఉంటాయి. కొద్దిగా స్లోగా స్టార్ట్ అయ్యి మెల్లగా మూవీలోకి ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ శోభిన్ షాహిర్ గారికి తలేవాకి ఒక మంచి సీన్ పడుతుంది, మంచి హై ఇస్తుంది ఆ మూమెంట్. అండ్ ప్రీ క్లైమాక్స్లో ఒక మంచి ఫైట్ ఉంటుంది. తలేవా, రజనీకాంత్ అండ్ ఉపేంద్ర కలిసి ఒక మంచి ఫైట్ చేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం ఈ ఫైట్తో పాటు కొన్ని రివీల్స్ కూడా జరుగుతాయి. అండ్ ఫైనల్లీ తలేవాకి నాగార్జునకి మంచి ఫేస్ ఆఫ్ పడుతుంది, ఒక మంచి సీన్స్ పడుతుంది వీళ్ళిద్దరి మధ్యలో. అండ్ అలా మూవీ 30 years బ్యాక్ వెళ్ళటం, అక్కడ కొన్ని సీన్స్ జరిగినట్టు చూపించడం, అలా నాగార్జునకి అండ్ తలేవాకి ఒక మంచి ఫైట్ పడుతుంది. అండ్ ట్రైలర్లో మనం చూసినట్టు 30 years బ్యాక్ తలేవాని చూపిస్తారు. ఒక మంచి లుక్లో కనిపిస్తారు. అండ్ ఇక్కడ కూడా ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తారు. అండ్ క్లైమాక్స్లో అమీర్ ఖాన్ ఎంట్రీ, కొన్ని హై మూమెంట్స్తో, ఒక మంచి ఎమోషన్ సీన్తో మూవీ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు పాజిటివ్స్ ఆఫ్ ద మూవీ గురించి మాట్లాడుకుందాం. తలేవా స్క్రీన్ ప్రెజెన్స్, ఒక డీసెంట్ రోల్ ప్లే చేశారని చెప్పాలి. అండ్ స్టార్ కాస్టింగ్, ఎవ్రీవన్ ప్లేడ్ వెల్ అని చెప్పాలి. పెద్ద స్టార్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండటం వల్ల మూవీకి హైప్ బాగా పెరిగింది. అండ్ ఇదొక అడ్వాంటేజ్ కూడా. కమింగ్ టు డిసడ్వాంటేజ్ ఆఫ్ ద మూవీ, ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే సరిగ్గా వర్క్ అవ్వలేదు. ఇంకా బెటర్గా రాసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ మౌనికా సాంగ్ ఇర్రిలవెంట్గా ఉంది. అండ్ మూవీ కొద్దిగా లెందీగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే కొద్దిగా ల్యాగ్ లాగా అనిపిస్తాయి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, తలేవార్ చాలా ఈజ్తో యాక్ట్ చేశారు. శోభిన్ షాహిన్ వర్సెస్ మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఫిల్మ్. ఆయన ఉన్నంతసేపు స్క్రీన్ అలా తినేస్తారు. నాగార్జున వాస్ గుడ్ ఇన్ హిస్ రోల్ అని చెప్పాలి. ఒక మంచి రోల్ ప్లే చేశారు. ఒక మంచి రెట్రో లుక్లో కనిపిస్తారు నాగార్జున గారు. అండ్ ఉపేంద్ర కూడా ఒక స్మాల్ క్యామియో రోల్ పడుతుంది. ఇట్ వర్క్డ్ వెల్ అనే చెప్పాలి. అండ్ అమీర్ ఖాన్ కూడా ఒక మంచి క్యామియో రోల్ ప్లే చేశారు. చాలా షార్ట్ రోల్, అది కూడా బాగానే వర్క్ అయిందని చెప్పాలి. అండ్ కమింగ్ టు ఫీమేల్ యాక్టర్స్, శృతి హాసన్ ప్లేడ్ ఏ డీసెంట్ రోల్. చాలా బాగా యాక్ట్ చేశారు. ఆవిడ ఉన్నంతసేపు మంచి సీన్స్ పట్టాయి. అండ్ రచితారామ్ కూడా ఒక డీసెంట్ రోల్ ప్లే చేశారు. కొన్ని క్రూషియల్ సీన్స్లో రచితారామ్ యాక్షన్ అయితే అదిరిపోయింది. బీజిఎం బై అనిరుద్ వాజ్ టాప్ మ్యాచ్. బీజిఎంతో అలా మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లాక్కొచ్చేసారు. సాంగ్స్ కూడా మనం అందరం ఆల్రెడీ చూసాం, చాలా బాగున్నాయి సాంగ్స్. సినిమాటోగ్రఫీ బై గిరీష్ గంగాధరన్ వాజ్ గుడ్. తలేవార్ని కొన్ని షార్ట్స్లో అయితే చాలా బాగా చూపించారు. ఇంకా ఎడిటింగ్ బై ఫిల్మోన్ రాజ్ వాజ్ గుడ్. అండ్ ఫైనల్లీ కమింగ్ టు రైటర్ అండ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే కొద్దిగా స్లోగా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ వర్క్డ్ వెళ్ళనే చెప్పాలి. కొన్ని సీన్స్ లెందీగా అనిపిస్తాయి, కానీ ఒక ఫ్యాన్ బాయ్ తన హీరోని ఎలా చూపించాలనుకుంటారో అలా చూపించారు. తలేవాని ఓల్డ్ మూవీ రిఫరెన్స్ తీసుకొని, ఆ ఓల్డ్ మూవీ రిఫరెన్స్ని ఈ మూవీలో ఇంక్లూడ్ చేసి మంచి స్టోరీ బిల్డ్ చేసుకొని ఒక డీసెంట్ ఫిల్మ్ తీశారని చెప్పాలి. మంచి ప్లాట్ ట్విస్టులు రాసుకున్నారు. ఓవరాల్గా ఒక మంచి డీసెంట్ అటెంప్ట్ అని చెప్పచ్చు. దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో గైస్. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బాయ్.